ప్రతి ఒక్కటి షార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి లెంత్ వీడియోస్ కూడా ఇంకా స్టార్ట్ అవుతాయి అన్నమాట యూట్యూబ్లో. సో షార్ట్స్ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో రెండూ వస్తూ ఉంటాయి. మీకు ఎక్కడ నచ్చితే అక్కడ చూడండి. అదే పనిగా చూడమని అయితే నేను చెప్పను. మీకు క్లారిటీ చెప్తా ఒకటి మాత్రమేనండి. ఈ వీడియో చేయడానికి రీజన్ ఒకటి, నేను ఎప్పటి నుంచో ఒక ప్లానింగ్లో ఉంటాను. అంటే ఏదైనా ఒక బిజినెస్ చేయాలి అది అని చెప్పని. నేను ఏదైనా బిజినెస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. సో మన దగ్గర ఆ ఇన్వెస్ట్మెంట్ అయితే లేదనమాట. సో రాజంపేటలోనే వర్క్ చేస్తాను స్టార్టింగ్. అంటే నాకు అసలు ఈ బిజినెస్ మీద అసలు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదనమాట. రాజంపేటలోనే ఒక ప్లేస్లో వర్క్ చేసిన, అక్కడ చిన్న ఇష్యూ జరిగి అక్కడ నుంచి హైదరాబాద్ పోవడం జరిగింది. హైదరాబాద్ నుంచి మళ్ళీ వచ్చి రాజంపేటలోనే వర్క్ చేసిన. నేను ఫస్ట్ ఎక్కడైతే వర్క్ చేసినానో అక్కడ బాగానే ఉండింది. కాకపోతే ఒక చిన్న ఇష్యూ వల్ల బయటికి రావాల్సి వచ్చింది. సో అందరికీ క్లారిటీ తెలుసు. దాని గురించి కొంతమంది కొన్ని బ్యాడ్గా కూడా పోర్ట్రే చేస్తున్నారు. సో దానికి క్లారిటీ ఇచ్చుకునే అంత ఫ్రీగా అయితే నేను లేనమాట. కానీ చెప్పాల్సిన రీజన్ ఏంటంటే, నేను ఆ ఒక్క షాప్లో వర్క్ చేసినప్పుడు మాత్రమే ఓనర్ బిహేవియర్ చూసిన, అంటే ఫస్ట్ ఏం అనిపించింది అంటే ఓనర్స్కి వర్కర్స్కి డిఫరెన్స్ ఏమి ఉండదన్నమాట. అంటే ఫ్యామిలీ టైప్లో చూసుకుంటాడు అనమాట. నేను ఫస్ట్ వర్క్ చేసిన ఓనర్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత, అంటే నేను అక్కడ నేర్చుకున్న వర్క్ ఏదైతే ఉందో దానికోసం నాకు వాల్యూ, రెస్పెక్ట్ అనేది ఇచ్చినారా. కానీ నన్ను ఒక స్టేజ్లో, అంటే ఇక్కడ వర్క్ చేసి వెళ్ళిన తర్వాత నాకు ఒక రెస్పెక్ట్ అనేది బిల్డ్ అయిందనమాట. అంటే ఆ రెస్పెక్ట్ నాకు వచ్చిన వర్క్ కాదు, నేను ఏ ప్లేస్లో అయితే నేర్చుకున్నానో ఆ ప్లేస్లో నేర్చుకున్న వర్క్కి ఇంపార్టెన్స్. సో అట్లా ఏం జరిగిందంటే, ఎక్కడ వర్క్ చేసినా, అంటే నాకు ఈ ప్లేస్లో వర్క్ చేసి వచ్చినా అని చెప్పి నాకు విపరీతంగా వాల్యూ ఇచ్చేది, నన్ను బాగా చూసుకునే అన్నీ చేసేది. నా దగ్గర ఒక 1 month లోపల అన్నీ నేర్చేసుకునేది, మంచిగా పంపించేసేది. అట్లా రాజంపేటలోనే ఒక 3-4 షాప్స్లో జరిగినాయి. అది ఎట్లా పోర్ట్రే చేసినారంటే, వీడికి సరిగ్గా నిలకడ ఉండదు, వీడు ఒక చోట సరిగ్గా నిలబడ్డు అనే టైప్లో పోర్ట్రే చేసినారనమాట. ఇంకా ఇక్కడ కుదరదులే అని చెప్పి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ పోయినా. లాస్ట్ టైం అంటే ఒక 4-5 సార్లు నేను ఇట్లా అప్ అండ్ డౌన్ అయ్యి హైదరాబాద్ పోయినా అనమాట. సో ఈసారి ఎట్టైనా సరే గట్టిగా నిలబడాలని చెప్పి హైదరాబాద్ పోయినా. అక్కడ పోయినప్పుడు కూడా నేను ఒక వీడియో కూడా చేసి పెట్టినా, 1 year తర్వాత రాజంపేటకి తిరిగి వస్తా అని చెప్పని. సో అక్కడ ఏంటంటే క్లైమేట్ సహకరించాలన్నమాట. ఒక 1 week రిటర్న్ రావాల్సి వచ్చింది. సో దానికి కూడా కొన్ని బ్యాడ్ థింగ్స్ అనేది ఎక్స్పీరియన్స్ చేసినా అనమాట. సో నేను ఎక్కడైతే స్టార్ట్ చేస్తానో అక్కడ ఖచ్చితంగా సరే 0 నుంచే స్టార్ట్ చేస్తాను. ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ చూసుకుంటే, నేను రాజంపేటలో వర్క్ చేస్తున్నా. కొన్ని చెప్తా, అది షార్ట్ వీడియోలో రివీల్ చేసి మళ్ళీ ఫుల్ లెంత్ వీడియోలో దానికి కూడా క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే బెంగళూరుకి వచ్చినాయి. బెంగళూరుకి వచ్చేటప్పుడు నా సిచ్యువేషన్ ఏంటంటే 0. అసలు బస్సు టికెట్ కాదు కదా, బస్సు దగ్గర పోయానికి ఆటోకి కూడా నా దగ్గర ఆ డబ్బులు లేదనమాట. అలాంటిది ఇక్కడికి ఎట్లా వచ్చినా, ఎట్లా సర్వ్ అవుతా అనేది మీ ఊహకే వదిలేస్తున్నా. సో ఈ వీడియోస్ చేయడానికి రీజన్ ఏమంటే ఒకటే, అంటే నేను రియాలిటీ మాట్లాడుకుందాం అని చెప్పి ఒక పేజ్ ఓపెన్ చేసిన. దాంట్లో చెప్పింది అనమాట, ఇండియాలో బతకాలంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంటే సరిపోతుంది, ఇంకేం సర్టిఫికేట్లు అవసరం లేదని చెప్పిన. అలాంటిది ఏ కార్డు లేకుండా బెంగళూరుకి వచ్చాయంటే మీరు అర్థం చేసుకోండి, రిస్కీ మ్యాటర్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చేసిన ప్రజెంట్ దీక్షలో కూడా ఉన్నా. మీరు చూస్తే కాళ్ళకు చెప్పులు కూడా ఉండవు. ఈ దీక్ష ఎందుకు చేస్తానంటే, నాకు ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఎవరైనా అంటే నా తప్పు లేకుండా నా మీద ఎవరైనా నింద వేసినప్పుడు, అది నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. సో దేవుడు దీక్ష అంటారు కదా. సో నేను చెప్పులు లేకుండా పిల్ల పుట్టించి నడిచింది లేదు. అందుకనే మెయిన్ థాట్ అదే. ఇంకా సంథింగ్ ఏ వస్తువైనా నా దగ్గర లేకపోతే ఉండలేనంటే ఆ వస్తువుని దూరం పెట్టేస్తాను అనమాట. అంతవరకు రాలేదు. ప్రజెంట్ అయితే ఇక్కడి వరకు వచ్చింది. మాల వేసుకొని 41 days చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటారు కదా. సో కొన్ని రీసెర్చ్ చేసిన తర్వాత ఇది కూడా ఒక అనిపించింది అనమాట. సో అందుకనే ఇది తీసుకుంటాను అనమాట నేను ప్రతిసారి. ఏమైనా నాయిస్ వస్తే మాత్రం ఏమనుకోవద్దండి, ఎందుకంటే మీరే అర్థం చేసుకోవాలి. సో ఇక్కడికి వచ్చేటప్పుడు ఏం చేసినా అంటే, ఒక ఫ్రెండ్కి అయితే కాల్ చేసి ఇట్లా బెంగళూరు పోవాలనుకున్నా, టికెట్ బుక్ చేయంటే టికెట్ బుక్ చేసినాడు. ఆరాంగా బస్సు ఎక్కిన. అంటే లగేజ్ అప్పుడప్పుడే ప్యాక్ చేసుకొని, ఇంట్లో కూడా తెలియదు నేను ఇట్లా వస్తా అని చెప్పని. సడన్గా అప్పుడప్పుడు డెసిషన్స్ చేసుకుంటా. సో చూస్తారు కదా, ఇప్పుడు దీక్ష అయితే 90 days పెట్టుకున్నా. 7th స్టార్ట్ చేసిన, January 7th. పండగను అందరూ పండగకి అక్కడెక్కడి నుంచో సొంతూరుకు వస్తే, నేను సొంతూరు నుంచి బయట ఊరికి వచ్చిన అనమాట. బస్సు దిగిన సిచ్యువేషన్ ఎట్లుండిందంటే మామూలుగా లేదు. అంటే ఈ కంటెంట్ పక్కన పెట్టేస్తే, ఇవి ఇంత రిస్క్ తీసుకోవడానికి రీజన్ ఏమంటే, ఇప్పుడు రియాలిటీ మాట్లాడుకుందాం అనే పేజ్ స్టార్ట్ చేసి దాంట్లో నీతులు చెప్తున్నా అని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు. ప్లస్ కొన్ని ఫేక్ పోర్ట్రేస్ చేస్తున్నారు.
లాస్ట్ టైం ఈ చెయ్యి కోసుకునేది నేను స్టేటస్ పెట్టింది అనమాట. ఈ అచ్చర్లో మీకు కనిపిస్తూ ఉంటాయి, బ్యాక్ కెమెరాలో అయితే క్లియర్గా కనిపిస్తాయి చేతికి. సో దీని గురించి లవ్ బ్రేకప్, అమ్మాయి వదిలేసింది అని చెప్పి కోసుకుంది అని చెప్పి కొంతమంది, ఇట్లా 1-2 కాదు, చాలా అంటే చాలా అన్నీ మైండ్లో పెట్టుకొని ఇప్పుడు బయటకు వచ్చినా అనమాట. మీరే చూస్తారు కదా. అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ వీడియోస్ చేయడానికి రీజన్ ఒకటి. ఇప్పుడు అంటే ఏమీ లేకుండా మనిషి ఎట్లా సర్వైవ్ అవుతారు అంటే కనీసం ఒక 100 రూపాయలన్నా జేబులో ఉంటే అట్లా ఇట్లా తిరిగేదానికైనా, ఆటోకైనా, లేకుంటే కనీసం టీ తాగేదానికైనా ఉంటుందని ఆలోచించాలి చాలామంది. అసలు అది కూడా లేకుండా వచ్చినా ఎట్లుంటా అనేది మీకు తెలియాలి కదా. సో సర్వైవ్ ఎలా అవుతా, ఏమి లేకుండా ఎలా సర్వైవ్ అవ్వగలం అనేది స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది, ఈ ఏజ్కి ఇన్ని ఇబ్బందులా, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఏజ్ పక్కన పెట్టేస్తే నా బాడీ ఈ గడ్డం ఎన్ని చూసుకుంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. కానీ వీడియో చూస్తే మీరు ఉంటారు కదా, మీకంటే చాలా పెద్దోడిని ఏం కాదు, మీకంటే చాలా చిన్నోడిని ఏం కాదు. మ్యాక్సిమం నా డిగ్రీ అయిపోయి ఒక 2 years అవుతుంది. ఇంకా ఏజ్ మీరే గెస్ చేయండి. మామూలుగా ఉండదు ఈ జర్నీ అయితే. నేను ఈ రిస్కీ జర్నీలో మీరు నాతో పాటు కలిసి జర్నీ చేయండి అని చెప్పి అయితే నేను చెప్పను. కానీ నేను ఎట్లా సర్వైవ్ అవుతా అనేది మీకు ఒక అంటే గట్ ఫీలింగ్ రావాలన్నమాట. నెక్స్ట్ ఏమో ఏమి లేకుండా కూడా ఎదగలరా అనే గట్ ఫీలింగ్ ప్రతి ఒక్కరికి తీసుకురావాలనే మెయిన్ థీమ్తోనే ఇట్లా స్టార్ట్ అయినా. అంటే నేను ఎట్లా తిరిగి సర్వైవ్ అవుతా అనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది, అందుకనే నేను అడుగు వేసిన. సో ఇదే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎందుకంటే డిగ్రీ పాస్ అయిన తర్వాత ఆ జాబ్ చేసుకో, ఈ జాబ్ చేసుకో, పక్కింటోడు ఎట్లున్నాడు, ఎదురింటోడు ఎట్లున్నాడు అని చెప్పి ఇంట్లో సతాయించే వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లే అసలు డిగ్రీ టైంపాస్ పోతా, ఏ స్కిల్ లేకుండా లైఫ్లో ఎట్లా ఎదగలరా, ఏం చేయాలరా అని చెప్పి ఆలోచించే వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. కొంతమంది అయితే అసలు ఫ్యూచర్లో ఎట్లా ఉండాలరా అని ఏం ప్లానింగ్ లేకుండా ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ ఇది యూజ్ అవుతుంది. తెలుసు కదా, మనం స్టార్ట్ చేసిన ప్రతి ఒక్క వీడియో నుంచి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేదే తప్ప ఏం లేదు. చాలామంది నన్ను చాలా క్వశ్చన్లు వేసినారు, ఏం వీడియోస్ రావట్లేదు అది అని చెప్పి. మీరు కరెక్ట్గా చూస్తే మనం పెట్టే ప్రతి ఒక్క వీడియోలో ఒక మ్యాటర్ అనేది ఉంటుంది. మనకి వీడియోలు ఉన్నాయి కదా, వైరల్ అవుతున్నాయి కదా అని చెప్పి ఊరికే ఏదో అల్లాటప్ప వీడియోలు అయితే పెట్టమన్నమాట. సో అందుకు అంటే నేను మిగతా వాళ్ళని ఏం ఇన్వాల్వ్ చేసి మిగతా వాళ్ళు అలా టప్ప వీడియోలు పెడతారని కూడా అన్నంలే, అది చూసేవాళ్ళు తెలుస్తుంది. సో అందుకే చెప్తున్నా, ఇప్పుడు నేను ప్రజెంట్ ఎక్కడున్నా, ఏం చేస్తున్నా అనేది. అంటే ఈరోజే స్టార్ట్ అయినా, ఈరోజు డేట్ కూడా చెప్తాం. సెకండ్ డేట్ 13, టైం కూడా 8:28 అయింది. జోబులో ఈ ఫోన్ ఉంది. డేట్ 13, 8:28 టైము. సో ఈరోజు మార్నింగే దిగిన రాజంపేటలో. ఏమైనా బస్ టికెట్ స్క్రీన్ షాట్ కావాలన్నా పెట్టేద్దామన్నమాట, ఇబ్బంది ఏం లేదు. సో అదనమాట మ్యాటర్. నెక్స్ట్ వీడియో కలుద్దామని చెప్దామని ఉన్నది, ఇంకొక 2 నిమిషాలు మాట్లాడదాము. ఓకే. ఈరోజు 13 కదా డేటు. ఈరోజు నుంచి అసలు నేను ఏదైనా వర్క్ ఎట్లా చూసుకుంటా, ఎట్లా సర్వే అవుతా, కనీసం ఏ పరిచయాలు అయితే ఉన్నాయి కానీ ఎవరిని పట్టించుకోకుండా అసలు ఇంట్లో కూడా చెప్పకుండా వచ్చానంటే అది మీకు అర్థం వాళ్ళు ఎంత రిస్క్ అనేది. సో చూద్దాం. నైట్ ఇక్కడ దిగిన తర్వాత చలి అయితే మామూలుగా లేదు, వణుకుతున్నా అసలు. ఇప్పుడు ప్రజెంట్ ఒక ప్లేస్లో ఉన్నా, అది తెలిసిన వాళ్ళది కాదు, తెలియని వాళ్ళది కాదు, జస్ట్ అప్పుడప్పుడు పరిచయం పెంచుకొని ఒక ప్లేస్లో ఉన్నా అనమాట. ఆ పరిచయం ఎట్లా పెంచుకున్నా, ఎట్లున్నా అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలియాలి కదా. ఎందుకంటే స్క్రాచ్ నుంచి మొదలు పెట్టినప్పుడు ఎట్లా సర్వైవ్ అవుతానో వీడియోలు పెడతా అన్నప్పుడు ప్రతి ఒక్క సిచ్యువేషన్ మీకు క్లారిటీగా చెప్పాలి కదా. సో లెంత్ వీడియో ఎందుకంటే కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయనోటి లెంత్ వీడియో పెట్టేస్తా, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోలన్నీ షార్ట్ రూపంగా వదులుతా. సో మీకు ఇంకో మ్యాటర్ చెప్తా. యూట్యూబ్ కేవలం ఒక రీజను ఎందుకు మళ్ళీ స్టార్ట్ చేసా అంటే పాత ఛానల్ వదిలేసి, అంటే ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ 2 యూజ్ చేసి చాలా రోజులు అయింది కాబట్టి ఇన్యాక్టివ్లో ఉండబట్టి రీచ్ అనేది పూర్తిగా పడిపోయింది. సో ప్రైమ్ పృథ్వీ అనే ఐడి మీద మీకు డౌట్ రావచ్చు, ఇస్తా అని చెప్పినారు ఇంకా ఇలా అని చెప్పని. సో ఇన్స్టాగ్రామ్ అనేది తెలిసిందే మీకు, కంటిన్యూగా పోస్టులు పెడితే ఖచ్చితంగా రీచ్ వస్తుంది, పెద్ద మ్యాటర్ కాదు. కానీ యూట్యూబ్లో ఎదగాలంటే అది రాసి పెట్టున్నాలా. సో ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే కొన్ని రోజుల్లో నేనే యూజ్ చేసుకుంటాను, ఎందుకంటే కొత్త పేజ్ పెట్టినా కాబట్టి ఎవరిని సపోర్ట్ చేయండి అని చెప్పి నేను అడగలేను కూడా. నాకు నేనే సపోర్ట్ చేసుకొని మంచి టైంలో నేనే ఖచ్చితంగా ఇస్తా. ఆ పేజ్ ఎవరికి ఇవ్వకుండా నువ్వే గ్రో చేసుకో అని చెప్పి సజెస్ట్ ఇచ్చిన వాళ్ళు కొంతమంది, నాకి అని చెప్పి అడిగిన వాళ్ళు ఒక 20-30 మంది ఉన్నారనమాట. సో 20-30 మందిలో మనకి కావాల్సిన వాళ్ళు కొంతమంది, మనకు బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు కొంతమంది, తెలియని వాళ్ళు కొంతమంది, ఎదగాలని ఆశ ఉండే వాళ్ళు కొంతమంది ఉన్నారు.
సో నేను కొంచెం అందరినీ ఫిల్టర్ చేసి చూద్దాం ఎవరికి ఇవ్వాలని ఆలోచిస్తా. మన అనుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఈయను. ఏ సపోర్ట్ లేకుండా వీడియోలు తీసి ఎదగాలి, మంచి రీచ్ సంపాదించాలి, వీడియోస్ కంటిన్యూగా చేస్తామని ఆశ ఉండే వాళ్ళకే ఇస్తాను అనమాట. సో ఐఫోన్ గురించి తెలిసిందే కదా, ఫేస్ చూసి ఏదో అనుకోవద్దండి. నా ఫేస్ అట్లా కనిపిస్తుంది వీడియోలో, కొంచెం తెల్లగానే ఉన్నా, ప్రాబ్లం ఏం లేదు. సో అది ఇదా మ్యాటర్. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.